ఈషా మూవీ చూడడం జరిగింది. సో ఈ మధ్యకాలం ఇంత హర్రర్ మూవీ చూడడం ఫస్ట్ టైం ఇది. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 100కి 100 మార్కులు ఇస్తాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్షణం ఒక ఎక్సైట్మెంట్. ఎప్పుడు ఏ క్షణం ఉన్నా ఏం జరుగుతుంది అంటే నిజంగా నా చుట్టూ దయ్యాలు వచ్చినంత ఫీల్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా చాలా కొత్త కొట్టాడు. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్సైట్మెంట్ ఇంత భయపెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన మ్యూజిక్ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. సో ప్రతి ఎగ్జాక్ట్ సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్. ఇక బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా అండ్ ఒక యాక్టర్ తన పేరు తెలియదు ఇట్లా దయ్యం పట్టుకుంటుంది. తన యాక్టింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. స్పెషల్లీ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడ డిసప్పాయింట్ కారు. సో నాకైతే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు చూస్తే నిజంగా ప్యాక్ అయిపోయింది, అంత భయపెట్టించారు. సో డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మీరు ఒక హర్రర్ థ్రిల్లర్ చూసే వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ అయితే అర్థమైపోయింది. ఇంకా చెప్పాలంటే సో ఇక్కడ ఈషా మూవీ ప్రీమియర్ చూడడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇంత హర్రర్ మూవీ నేను ఎప్పుడు చూడలేదు. సో ప్రతి క్షణం ఒక ఎక్సైట్మెంట్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత యాక్టింగ్ కూడా చాలా బాగుంది.